శ్రీవల్లిని రామస్వామి వాళ్ళు మీనన్ దగ్గరికి లాక్కు వస్తారు. ప్లీజ్ నన్ను వదిలేయండి. మీరు ఇదంతా చేస్తున్నారని నేను ఎవరికీ చెప్పను. నన్ను వదిలేయండి అని శ్రీవల్లి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవించి తీరాలి కదా! రేయ్ దీనికి మత్తు టాబ్లెట్లు కూడా ఇవ్వకండ్రా! ఇలాగే స్పృహలో ఉంచండి. దీని ముందు ఒక్కొక్కరి ప్రాణం పోతూ ఉంటే ఎందుకు మీనన్‌తో అనవసరంగా పెట్టుకున్నానని దీనికి చచ్చే ముందు బుద్ధి రావాలి. దీన్ని లాక్కు వెళ్ళండి అని మీనన్ చెప్తాడు. అలా శ్రీవల్లిని అందరూ స్పృహ కోల్పోయిన అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్న గదిలోకి తీసుకువెళ్ళి తోసిపడేస్తారు. అప్పుడే ఇంకొక డాక్టర్ అక్కడికి వచ్చి బాయ్ పెద్దాయన వచ్చారని చెప్పడంతో ఏంటి పెద్దాయన ఇక్కడికి వచ్చారా? రేయ్ మనం అనుకున్న సమయానికి మొత్తం పూర్తయిపోవాలి. నేను పెద్దాయనతో కూడా మాట్లాడాలి అని మీనన్ చెప్తాడు. శ్రీవల్లిని చూసి కృష్ణ మేల్కొని కూర్చొని ఉంటాడు. కృష్ణని చూసి శ్రీవల్లి మరింత టెన్షన్ పడుతూ వీళ్ళందరూ మత్తులో ఉంటే నువ్వేంటి ఇలా ఉన్నావని ప్రశ్నిస్తూ ఉంటుంది. వాళ్ళిచ్చిన టాబ్లెట్‌ని నేను వేసుకోలేదు. వేసుకున్నట్లు నటించి స్పృహలోనే ఉండి వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఈ విల్ల ఎక్కడుంది, ఏం మాట్లాడుకుంటున్నారు మొత్తం వింటున్నాను. మా నాన్న ఎలాగైనా నన్ను కాపాడతారు. మన కోసం పోలీసులు కూడా ఇక్కడికి కాపాడడానికి వస్తున్నారు. అదే జేడీ టీమ్. ఇప్పుడు ఈ విల్ల ఎక్కడ ఉంది అన్న విషయం మనం పోలీసులకి చెప్పాలి కదా! అందుకే నేను ఇక్కడి నుంచి మెల్లగా బయటికి వెళ్ళి వాళ్ళు ఇంకా ఏమేం చేస్తున్నారా మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని వస్తాను అని కృష్ణ అంటే, వద్దు కృష్ణ నువ్వు దొరికిపోతే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని శ్రీవల్లి అంటుంది. లేదు నాకేం కాదు. నేను జాగ్రత్తగా ఉంటాను. ఇందాక వాళ్ళు మాట్లాడుకున్నది మొత్తం కూడా నేను విన్నాను. నువ్వు ఇక్కడే ఉండు అని కృష్ణ వెళ్తూ ఉంటాడు. అమ్మో! ఆ శ్రీవల్లిని ఆ మీనన్ ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ శ్రీవల్లిని వెతికి తీసుకొస్తానని ఈ కౌశిక్ వెళ్ళింది. ఈయనేమో తెలిసిన పోలీస్ ఆఫీసర్లకందరికీ కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పోలీసులకి ఆ మీనన్ దొరికిపోతే శ్రీవల్లి ఇక్కడ ఉన్న విషయం నేనే చెప్పానన్న విషయం చెప్పేస్తాడు కదా! అప్పుడు నేను మీనన్‌కి హెల్ప్ చేశానని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి అని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే నిషి అత్తయ్య అంటూ వైజయంతి భుజంపై చేయి వేయగానే అమ్మో నాకేం తెలీదు నేనేం తప్పు చేయలేదని వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య ఎవరితో మాట్లాడుతున్నారు అని నిషి అడగటంతో అబ్బే ఏం లేదమ్మీ ఏంటి ఇలా వచ్చావు అని వైజయంతి అంటుంది. అసలు శ్రీవల్లి ఇక్కడే ఉందన్న విషయం మనతో పాటు ఉందన్న విషయం ఎవరు చెప్పి ఉంటారు? అసలు ఏం జరుగుతోంది అత్తయ్య నాకేం అర్థం కావటం లేదు అని నిషి అంటే ఏమో అమ్మీ నాకేం తెలుసు అని వైజయంతి తప్పించేసుకుంటుంది. తర్వాత ధాత్రి కేదార్ కిరణ్, రమ్య మిగతా పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఉంటారు. ఖచ్చితంగా రామస్వామి ఇంకొకరిని కిడ్నాప్ చేయటానికి ఇక్కడికి వస్తాడు. ఈ ఏరియాలోనే తిరుగుతున్నాడని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అని ధాత్రి అంటే మనం ఇంత అలర్ట్‌గా ఉన్నామని తెలిసినా కూడా మీనన్ ఇంకో కిడ్నాప్ చేయటానికి ఎందుకు రెడీ అయిపోతాడు ధాత్రి అని కేదార్ అంటాడు. కౌశికి వదిన శ్రీవల్లిని విడిపించటం కోసం న్యూస్ ఛానల్‌లో వేయటం కోసం మొత్తం రెడీ చేసుకుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీనన్‌కి చేరి ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూస్ ఒక్కసారిగా జనాల్లోకి వెళ్ళిందంటే అందరూ అలర్ట్ అయిపోతారు. అప్పుడు మీనన్‌కి కిడ్నాప్ చేయటానికి ఒక్కరు కూడా దొరకరు అని ధాత్రి అంటే అందుకే ఈ 1 అవర్‌లో మాత్రమే వాళ్ళు పని పూర్తి చేసుకొని డీల్ ఫినిష్ చేసుకోవాలి. అందుకే మీనన్ ధైర్యం చేసి ఇంకొకరిని కిడ్నాప్ చేయడానికి వస్తారని నువ్వు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నావు. అంతే కదా ధాత్రి అని కేదార్ అనడంతో అవును. చూడండి మీరందరూ మీ మీ పొజిషన్‌లలో వెళ్ళి ఉండండి. రామస్వామి ఖచ్చితంగా వచ్చి మీలో ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తారు. మిమ్మల్ని మేము మానిటర్ చేస్తూ ఉంటాము. ఎవరో ఒకరు కిడ్నాప్ అయిన తర్వాత మిగతా వాళ్ళు స్టేషన్‌కి వెళ్ళిపోండి. ఆ ఒక్కరి సంగతి మేము చూసుకుంటాం అని కేదార్ చెప్పడంతో అలాగేనని మిగతా కానిస్టేబుల్స్ అందరూ ఓకే అని చెప్తూ ఉంటారు. రమ్య నువ్వు మాత్రం అదిగో అక్కడ పొజిషన్‌లో నిలబడి ఉండు అని ధాత్రి చెప్తుంది. రమ్య నర్వస్‌గా ఫీల్ అవుతున్నావా? వాళ్ళు నీకు మత్తుమందు కూడా ఇస్తారు. మేం చూసుకుంటాం అని జేడీ చెప్తుంటే మీరు టీమ్‌ని లీడ్ చేస్తుండగా నాకెందుకు మేడం భయం? నాకేం భయం లేదు అని రమ్య చెప్తుంది. తర్వాత పెద్దాయన మధుసూదన్ రావుతో మీనన్ మాట్లాడుతూ ఉంటాడు. చూడు ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకూడదు అని మధుసూదన్ రావు చెప్పటంతో అలాగేనని మీనన్ చెప్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణ ఇదంతా చాటుగా వింటూ అంటే హెల్త్ మినిస్టర్ మధుసూదన్ రావు ఇదంతా మీనన్ చేత చేయిస్తున్నాడా? ఈ విషయం వెంటనే నేను జేడీ మ్యామ్‌కి చెప్పాలంటే ఇక్కడి నుంచి బయటపడాలి అని అనుకుంటూ వెళ్తూ అక్కడ ఉన్న ఒక ఫ్లవర్ వాచ్ కుండీని తగిలి కింద పడిపోతాడు. సౌండ్ రావటంతో రేయ్ ఏం చేస్తున్నారా? నేను మాట్లాడిందంతా కూడా ఎవడో వాడు విని పారిపోతున్నాడు. పట్టుకొనిరా అని మీనన్ కేకలు పెట్టడంతో ఇక రామస్వామి వాళ్ళు పారిపోతున్న కృష్ణని పట్టుకునేస్తారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి స్పృహ కోల్పోయేలా చేస్తారు. వద్దు అతన్నేం చేయకండి అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. అయినా కూడా మత్తు ఇంజెక్షన్ ఇవ్వటంతో కృష్ణ పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటాడు. దాంతో శ్రీవల్లి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది.
కాలేజ్ బ్యాగ్ పట్టుకొని నిలబడుకున్న రమ్య దగ్గరికి రామస్వామి వచ్చి మెల్లగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతాడు. గైస్, రమ్యని కిడ్నాప్ చేశారు, మేము రమ్య వెంట వెళ్తున్నాము, మిగతా అందరూ రిలాక్స్ అయిపోయి వెళ్ళిపోండి, ఏదైనా అవసరం వస్తే కాల్ చేస్తాను అని కేడి దాత్రి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం మీనన్ని పట్టుకోగలమా? అసలు మీనన్ ఆ కిడ్నాప్ అయిన వాళ్ళని ఎక్కడ పెట్టి ఉంటారు అని కేడి అంటే, ఈ ఏరియాలో చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి కేడి, ఖచ్చితంగా అక్కడే ఏదో ఒక ఫామ్ హౌస్లో బంధించేసి ఉంటారు, మనం గుర్తుపట్టకూడదనే అని దాత్రి అంటుంది. శ్రీవల్లి నాకు తోడబుట్టిన చెల్లి కాకపోయినా అన్నయ్య అని పిలిచినప్పుడు నా సొంత చెల్లి పిలుస్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది అని కేడి అంటే, మనం ఖచ్చితంగా కాపాడగలం, నువ్వు బాధపడకు అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఏంటి మీనన్, అంత పకడ్బందీగా చేస్తున్నానని చెప్పావు, ఇప్పుడు వాడెవడో నన్ను చూసేశాడు, నా గురించి బయట చెప్తే ఇంకేమైనా ఉందా అని హెల్త్ మినిస్టర్ మధుసూదన్ రావు అరుస్తూ ఉంటే, వాడు ప్రాణాలతో బయటికి వెళ్తే కదా మినిస్టర్ గారు మీ గురించి నిజాలు బయటికి వచ్చేది, అయినా కూడా నేను జేడీ గురించి ఆలోచిస్తున్నాను, జేడీ అచ్చం నాలానే ఆలోచిస్తుంది, ఇప్పుడు నేను కనుక జేడీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను, మన టీంలోనే ఒకరిని ట్రాప్ చేస్తాను అంటే ఖచ్చితంగా ఇప్పుడు జేడీ ఒకరిని ట్రాప్ చేసి ఉంటుంది అని మీనన్ చెప్తుంటే, అయినా గంటలో ట్రాప్ చేసి మన వరకు చేరుకోలేదు, అది ఇంపాసిబుల్ అని హెల్త్ మినిస్టర్ చెప్తారు. లేదు, ఇంపాసిబుల్ అనుకున్న ప్రతిసారి కూడా జేడీ నాపై గెలుస్తూ వస్తుంది, జేడీకి ఇంపాసిబుల్ అన్నది ఏది కూడా లేదు, ఇప్పుడు రామస్వామి కిడ్నాప్ చేయడానికి బయటికి వెళ్ళారు అంటే జేడీ ఖచ్చితంగా రామస్వామిని టార్గెట్ చేసి ఉంటుంది, ఇప్పుడు రామస్వామికి ఫోన్ చేయి, ఆల్రెడీ నేను ఒకరిని కిడ్నాప్ చేసి తీసుకొస్తున్నానని చెప్తాడు. వెనక్కి తిరిగి చూస్తే ఒక కారు కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది, ఇదే చెప్తాడు, ముందు ఫోన్ చేయి అని మీనన్ చెప్పగానే రామస్వామి సేమ్ అలాగే చెప్తాడు. నువ్వు కిడ్నాప్ చేసిన అమ్మాయి ఫోటో పంపించు, మీ వెనక కార్ ఫాలో అవుతుంది కదా అని మీనన్ అడగటంతో, అవును బాయ్ అని రామస్వామి చెప్తాడు. అయితే నువ్వు కిడ్నాప్ చేసింది పోలీస్ అని మీనన్ చెప్పటంతో, అయితే జేడీ మమ్మల్ని ఫాలో అవుతుందా, ఇప్పుడు ఎలా బాయ్, ఆ పేరు వినగానే మాకు వణుకు వచ్చేస్తుంది, బాడీలన్నీ బిగుసుకుపోయాయి అని రామస్వామి కంగారు పడుతూ ఉంటారు. రూట్ మారి వేరే రైట్ లెఫ్ట్ తీసుకొని వెళ్తూ ఉంటారు. జేడీ పేరు విని ఒక్కసారిగా కార్ని ఆపి పడేస్తారు. ఏంటి జేడీ, వాళ్ళు ఎవరు కారు దిగటం లేదు, కారుని కూడా పక్కగా ఆపేశారు ఎందుకు అని కేడి అడగటంతో, వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది, వాళ్ళు పారిపోకుండా అలాగే ఉన్నారు కాబట్టి మనం కాసేపు ఉండి మనమే వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం, అప్పటికి కారు దిగకపోతే అని జేడీ చెప్తుంది. రే, మీరు మళ్ళీ కార్ స్టార్ట్ అయిపోండి, నేను సేమ్ అలాంటి కారునే ఇంకొకటి పంపిస్తాను, జేడీకి కావాల్సింది మీరు కాదు, నేనున్న లొకేషన్ మీరు తప్పించుకోండి, తర్వాత ఆ కారేమో సిటీలో మొత్తం అలాగే తిరుగుతూ ఉంటుంది, నేనున్న ప్లేస్కి అస్సలు రాదు, ఆ జేడీ కూడా ఆ కారు వెనకాలే అలాగే తిరుగుతూ ఉంటుంది అని మీనన్ ప్లాన్ చెప్తాడు. రే, సేమ్ అలాంటి నెంబర్ ప్లేట్ ఉన్న వేరొక కార్ని పంపించండి అని మీనన్ చెప్తాడు. వీడేంటి అసలు ఎక్కడికి వెళ్లకుండా సిటీ మొత్తం ఇలా రౌండ్లు కొడుతున్నాడు జేడీ అని కేడీ అడగటంతో, అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని జేడీ వెంటనే కిరణ్కి ఫోన్ చేసి, కిరణ్, నువ్వు కూడా ఫాలో చేస్తున్నావు కదా, వీళ్ళేమో సిటీ మొత్తం అలాగే తిరుగుతున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను, వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తోంది అని జేడీ చెప్తుంది. జేడీ, ఈసారి నా మెదడుకి పదును పెట్టి నీలాగే ఆలోచించి నేను బురిడి కొట్టిస్తున్నాను అని మీనన్ నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి రామస్వామి, జేడీ నీ కారే అనుకొని ఆ కారు వెనుక వెళ్ళింది కదా అని మీనన్ అడగటంతో, అవును బాయ్, మీరు చెప్పినట్లే జరిగింది, ఇప్పుడు నా వెనుక ఏ కారు కూడా రావటం లేదు అని రామస్వామి చెప్తాడు. కిరణ్, నీ వెనక ఏవైనా వెహికల్స్ వస్తున్నాయా అని బైక్లో వెళ్తున్న కిరణ్ని జేడీ అడగడంతో, లేదు మ్యామ్ అని కిరణ్ చెప్తాడు. అసలు వీళ్ళెందుకు సిటీ అంతా ఇలా చక్కర్లు కొడుతున్నారో అర్థం కావటం లేదు అని కేడీ ఆలోచిస్తూ కారులో అలాగే వెళ్తూ ఉంటారు. ఇక రమ్యని తీసుకొని మీనన్ ఉన్న ప్లేస్ దగ్గరికి రాగానే, ముందు ఈ అమ్మాయిని ఆ డాక్టర్కి అప్పచెప్పి పని పూర్తి చేయమని చెప్పు అని మీనన్ రమ్యని పంపించేస్తాడు. రమ్య స్పృహలో ఉండదు. రే, మీరు కార్ని పక్కగా ఆపండి, వెనకాల జేడీ కార్లో వస్తుంది కదా, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి జేడీ ముఖాన్ని నాకు చూపించండి, ఓడిపోయానన్న జేడీ ముఖాన్ని నాకు చూడాలని ఉంది అని మీనన్ చెప్పడంతో, వాళ్ళు అలాగే కార్ దగ్గరికి వెళ్ళి, ఏ డోర్ ఓపెన్ చేయి అని అరుస్తూ ఉంటే అక్కడ కిరణ్ ఉంటాడు. అదేంటి జేడీ లేదా అక్కడ, కిరణ్ ఉన్నాడేంటి అని మీనన్ చాలా షాకింగ్గా వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటే, ఏంటి మీనన్, మా మ్యామ్ని అంత తేలిగ్గా నువ్వు గెలిచేద్దాం అనుకుంటున్నావా, ఈ పాటికే జేడీ మ్యామ్ నిన్ను వెతుక్కుంటూ ఆ ప్లేస్కి వచ్చి ఉంటుంది అని కిరణ్ చెప్తుంటే, జేడీ 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 అని మీనన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. జేడీ కేడీ ఇద్దరు కూడా బైక్లో ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే, మీనన్ పైనుంచి వీళ్ళని షాకింగ్గా చూస్తూ ఉంటాడు.
ఏంటి మీనన్, ఇదంతా నా ప్లాన్‌లో నువ్వు ఇరుక్కున్నావు. ప్రతీదీ కూడా నా ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంది. అయినా రమ్యని మేము ముందు కారులో పంపించేసి ఒకే ఒక్క కారులో మిమ్మల్ని ఫాలో చేస్తామని నువ్వెలా అనుకున్నావు అని జేడీ కింది నుంచే చెప్తూ మాట్లాడుతూ ఉంటే మీనన్ పైనుంచి చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు.